హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్, కాంచన, కార్తీక్, అనసూయ, శౌర్య అందరూ కలిసి నడుచుకుంటూ వస్తారు. పారిజాతం శ్రీధర్ని, కాంచనని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమయ్యా అల్లుడు, రాను అన్నావు, శబదం చేశావు, నీకు సిగ్గు మాత్రమే లేదనుకున్నాను, ఇప్పుడు మాట మీద నిలబడే మనిషివి కూడా కాదని అర్థం చేసుకున్నాను అని అంటుంది పారిజాతం. మీరు ఎన్నైనా అనుకోండి, నాకు అవసరం లేదు, నా కొడుకు నా ఇష్టం, నా కొడుకు పెళ్లికి నేను కాకపోతే ఇంకెవరుంటారు, నాన్న కార్తీక్ రా నాన్న అని చెప్పి అలా ఇంకా శ్రీధర్ అయితే కార్తీక్ని దగ్గరికి తీసుకుంటారు. అప్పుడే ఇంకా శివన్నారాయణ హాల్లోకి వస్తారు. బాగున్నారా మావయ్య గారు అని అడుగుతాడు శ్రీధర్. ఇంకా శివన్నారాయణ ఏమీ మాట్లాడకుండా మొహం పక్కకి తిప్పుకొని పాపం కాంచన దగ్గరికి వస్తారు. కాంచన దగ్గరికి వచ్చి కాంచన అని అంటారు ఎమోషనల్గా. నాన్న, నిన్ను చూసి ఎన్ని రోజులు అయిపోయిందో అన్నట్లుంది నాన్న, ఎలా ఉన్నావు నాన్న అని అడుగుతుంది కాంచన. నాకేంటమ్మా, బాగానే ఉన్నాను, నువ్వే చాలా చాలా ఘోరంగా ఉన్నావు, ఏమైందమ్మా, ఎందుకు ఇలా అయిపోయావు అని అడుగుతారు శివన్నారాయణ. దిగులు నాన్న, నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయేదాన్ని, అలాంటిది ఇన్ని రోజులు దూరంగా ఉన్నాం కదా, అందుకే దిగులుగా ఉంది అని చెప్పి పాపం కాంచన చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది శివన్నారాయణని చూసి. అప్పుడే అక్కడికి వచ్చిన జోష్న ఇదంతా చూస్తూ అబ్బో అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతూ ఉంటుంది. ఇంకా శివన్నారాయణ కార్తీక్ దగ్గరికి వచ్చి, చూడు కార్తీక్, మేం పెట్టిన కండిషన్స్ అన్నిటినీ నువ్వు ఒబే చేసావు, అంటే వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేసావు, కాబట్టి నీ పెళ్లి జరిపించడానికి ఇంకా ఎలాంటి అడ్డు లేదు. పారిజాతం వెళ్ళి దీపని పెళ్లి కూతురులా రెడీ చేసి తీసుకురా అని అంటారు. ఒక్కసారిగా ఇంకా కుళ్ళుకుంటూ ఉంటుంది పారిజాతం. ఏంటి, నేనా, దీన్ని పెళ్లి కూతురుగా నేను తయారు చేయాలా అని అంటుంది పారిజాతం. అవునవును, నువ్వు నిన్న చేసిన చరిత్ర అంతా బయట పెట్టేదానికి కంటే ఇది చాలా చిన్న విషయం, నేను చెప్తున్నాను, వెళ్తావా లేకపోతే అని అంటారు శివన్నారాయణ. వద్దొద్దు, మీ గురించి నాకు బాగా తెలుసు, మళ్ళీ ముసలోడేదో పనిష్మెంట్ ఇస్తాడు అని మనసులో అనుకుంటూ వెళ్తాను. దీపా, అమ్మా మహారాణి రా, వెళ్దాం రా అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్తుందనమాట పారిజాతం దీపని. దీప అలా గర్వంగా పారిజాతంతో బయటికి వెళ్తుంది. ఇటువైపు ఏమో దశరథ్ పాపం కార్తీక్ దగ్గరికి వస్తాడు. కార్తీక్ రా, నిన్ను రెడీ చేస్తాను బావగారు అని అంటారు దశరథ్. వస్తున్నాను పదండి అని చెప్పి శ్రీధర్ అండ్ దశరథ్ ఇద్దరు కలిసి కార్తీక్ని పెళ్లి కొడుకుగా రెడీ చేస్తారు. ఇటువైపు పారిజాతమేమో దీపని పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటుంది. జోష్న ఇదంతా చూస్తూ కుళ్ళుకుంటూ, దీపా నీకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది కదా అని అంటుంది. చూడు, నేను సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే కుటుంబం అంతా కలిసి నాకు బావకి పెళ్లి జరిపిస్తున్నారు కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మా అత్తయ్య కళ్ళల్లో వాళ్ళ నాన్నని చూసిన సంతోషం చూశాను కాబట్టి నేను సంతోషంగానే ఉన్నాను. ఎందుకంటే నా మెడలో తాళి తెగినా నా బావ చేత్తో మళ్ళీ నా మెడలో పడుతుంది కాబట్టి నేను సంతోషంగానే ఉన్నాను. మీలా ఎప్పుడు లోపల ఏదో ఒకటి పెట్టుకొని అనవసరపు రాద్ధాంతాలు, టెన్షన్లు పడే స్వభావం కాదు నాది అని అంటుంది దీప. హబ్బో, మాటలకి నీ తక్కువ లేదు, అయినా నువ్వు మరీ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు దీపా. ఎందుకంటే ఏ నిమిషంలో ఏమైనా జరగచ్చు దీపా, బికాజ్ మీ పెళ్లి రాత అంత అన్బ్యాలెన్స్డ్గా ఉంది. మీ పెళ్ళి ఇంకొక గంటలో జరుగుతుంది, కానీ ఈ గంటలో ఏదైనా జరగచ్చు, ఏ విపత్తైనా రావచ్చు, ఏదైనా జరగచ్చు, కాబట్టి రెడీగా ఉండు అని అంటుంది జోష్న. చూడు, నీ వెనక ఎవరున్నారనే ధైర్యంతో నువ్వు ఇదంతా చేస్తున్నావు తెలుసా, డబ్బు, అధికారం, అహంకారం, కానీ నా వెనకున్నది ఎవరో తెలుసా, నా బావ కార్తీక్. కార్తీక్ బావ నాకు అండగా ఉన్నంతకాలం నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఆయన కాలి గోటితో కూడా సరిపోరు. నేను కాదు, నువ్వు రెడీగా ఉండు, బావ నా మెళ్ళో తాళి కడుతుంటే చూడ్డానికి రెడీగా ఉండు అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది దీప. జోష్న, చూసావా దీనికి ఎంత పొగరు పట్టిందో అని అంటుంది పారిజాతం. చూస్తున్నా గ్రాని, చూస్తున్నా, కానీ నేనిచ్చే షాక్ ఎలా ఉంటుందో వీళ్ళకి తెలియదు కదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జోష్న. ఇది ఇలా ఉండగా కార్తీక్ని పెళ్లి కొడుకుగా రెడీ చేసి తీసుకొస్తారు ఇంకా శ్రీధర్ అండ్ దశరథ్. ఇటువైపు పారిజాతం, సుమిత్ర వీళ్ళందరూ అలా ఇంకా దీపని రెడీ చేసి తీసుకొస్తూ ఉంటారు. అలా ఇంకా హ్యాపీగా దీప కార్తీక్లని పెళ్లి పీటలపై కూర్చోబెడతారు.
బంధువులంతా వస్తూ ఉన్నారు అని చెప్పి ఇంకా కొంతమంది బంధువులను అయితే పిలిపించుకుంటారనమాట. అలా ఇంకా శివన్నారాయణ ఆ బంధువులందరినీ పలకరిస్తూ ఉంటాడు. ఇటువైపు కార్తీక్ కూడా బంధువులతో మాట్లాడుతూ ఉంటాడు. దీప కూడా పాపం మా బంధువులతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే జోష్న ఇంకా సర్వర్ మొత్తం కూల్ డ్రింక్స్ అన్ని సర్వ్ చేస్తుంటే ఆ కూల్ డ్రింక్లో పాయిజన్ కలుపుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం. ఏం చేస్తున్నావే అని అడుగుతుంది. గ్రాని, ఆ దీపకి ఎప్పటికీ నిజం తెలియకూడదు. తను కన్ను మూస్తే నిజం తెలియకుండానే కన్ను మూయాలి, కానీ నిజం తెలిసి కాదు గ్రాని. కాబట్టి పెళ్లి పీటలపైనే బావ తాళి కట్టకముందే దీప చనిపోవాలి గ్రాని అని అంటుంది. జోష్న, ఇది చాలా పెద్ద రిస్కే, బయటపడితే అని అంటారు. ఎలా పడుతుంది? ఏదో వాళ్ళకి ఉన్నది లేనిది తినక ఫుడ్ పాయిజన్ అయిందని ఏదో ఒకటి కవర్ చేసేయచ్చులే, నువ్వేమీ కంగారు పడదు గ్రాని. అయినా ఇది ఇప్పుడు మనం చేసేది ఏంటో తెలుసా? అదిగో ఆ పిల్లుందే శౌర్య, ఆ పాపకిచ్చి జ్యూస్ని దీప కోసం పంపిస్తాను. అప్పుడు దీపకి ఎలాంటి డౌట్ రాదు కదా అని అంటుంది జోష్న. అమ్మో, ఎన్ని తెలివితేటలేనివి, ఆ పంచేయి, అది చస్తే కానీ ఆ కార్తిక్ కడికి కూడా బుద్ధి రాదు అని చెప్పి ఇంకా అలా ప్లాన్ వేస్తుంది పారిజాతం కూడా జోష్నతో కలిసి. ఇంకా జోష్న అలా జ్యూస్లో పాయిజన్ని కలుపుతుంది. కలిపి వెంటనే శౌర్య అని పిలుస్తుంది. ఆడుకుంటున్న శౌర్య జోష్న దగ్గరికి వస్తుంది. ఏంటి అని అడుగుతుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీకు అప్పట్లో చెప్పాను కదా నన్ను పిన్ని అని పిలవమని, మరి ఎందుకు ఇలా ఉన్నావు? ఇదిగో ఈ జ్యూస్ తీసుకువెళ్ళి మీ అమ్మకివ్వు అని అంటుంది. ఇది మా అమ్మకా, నేను తాగకూడదా అని అంటుంది. నోనో, చిన్నపిల్లలు ఇలాంటి జ్యూస్ తాగకూడదు. నీకు నేను చాక్లెట్ ఇస్తాను, ఇదిగో ఈ చాక్లెట్ తీసుకో. అమ్మ అలసిపోతుంది కదా, అందుకే ఈ జ్యూస్ ఎవ్వరికి ఇవ్వకూడదు, అమ్మకే ఇవ్వాలి, సరేనా అని అంటుంది జోష్న. సరే అమ్మకిస్తాను అని చెప్పి ఇంకలా జ్యూస్ తీసుకువెళ్తుంది శౌర్య. అమ్మయ్యా, ఇంక మన చేతులకి మట్టి తొలగిపోయింది, ఇప్పుడు ఆ దీపం ఒక పావు గంటలో పోయికిపోతుంది అని పారిజాతం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకలా జోష్న ఫోన్ వచ్చిందని చెప్పి పక్కకు వెళ్ళిపోతుంది. ఇటువైపు ఏమో పారిజాతం ఇంకా అలా పక్కకు వెళ్ళి తన పని చూసుకుంటుంది. అప్పుడే ఇంకా శౌర్య జ్యూస్ తీసుకొని దీపకిస్తుంది. ఇంకా ఫోన్ మాట్లాడి వచ్చిన జోష్న జ్యూస్ తాగుతున్న దీపం చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఇటువైపు అందరూ పెళ్ళికి వస్తూ ఉంటే దాసు వాళ్ళ భార్య కాశీ, స్వప్న కూడా పెళ్ళికి వస్తారు. ఇంకా అలా దాసుని పలకరిస్తూ ఉంటారు మరి దాసు వాళ్ళ భార్యని. శివన్నారాయణ, ఇంతకీ మీ కొడుకు రాలేదా అని అడుగుతారు. లేదు, ఆయన రాలేదు అని చెప్తుంది. పాపం పారిజాతం, అదేంటే వాడు రాలేదా? సర్లే, వాడు రాకపోవడమే మంచిది, రారా రే రారా అని చెప్పి ఇంకా వెల్కమ్ చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా పంతులు గారు అన్ని పెళ్లి చేస్తూ ఉంటారు. ఇంకా బాబు మెల్లో తాళి కట్టు అని చెప్పేసరికి కార్తీక్ అలా ఇంకా చూస్తూ ఉంటాడు దీప వైపు. దీప పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా కార్తీక్ దీప మెడలో 3 ముళ్ళు వేస్తాడు. అప్పుడే కరెక్ట్గా పారిజాతం జోష్న దగ్గరికి వెళ్ళి, ఏంటి ఏదో అయిపోతుందన్నావు, ఆ దీప పైకి పోతుందన్నావు, మరి ఇక్కడేంటే పెళ్ళి ఇంత హ్యాపీగా జరుగుతుంది అని అంటుంది. నాకు అదే అర్థం కావట్లేదు గ్రాని, ఆ జ్యూస్ అది తాగింది కదా, ఆ దీప తాగిన వెంటనే తను బ్లడ్ వామిటింగ్ చేసుకొని చనిపోవాలి అని అనుకుంటే ఇంకా అందరూ హ్యాపీగా అలా చూస్తూ ఉంటారనమాట పెళ్ళిని. ఇంకా పెళ్ళి మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 7 మంత్రాల సాక్షిగా 7 అడుగులు వేసి ఇంకా పాణిగ్రహణం చేసి అరుంధతిని చూపించి నక్షత్రాన్ని అవన్నీ జరిగిపోయిన తర్వాత జోష్న దగ్గరికి వస్తాడు కార్తీక్. ఏంటి చిన్న మరదలా, నీ ప్లాన్ ఫ్లాప్ అయిందని, నువ్వు అనుకున్నది జరగలేదని, దీప బ్రతికే ఉందని తెగ సంబరపడిపోతున్నావా అని అడుగుతాడు కార్తీక్. ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఏంటి నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు జ్యూస్లో పాయిజన్ కలపడం నేను చూశాను అని అంటాడు కార్తీక్. ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. పారిజాతం స్టన్ అయిపోతుంది. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేసరికి ఎప్పుడైతే అలా ఇంకా జోష్న జ్యూస్లో ఆ పాయిజన్ కలుపుతూ ఉంటుందో దూరం నుండి అప్పుడే వెళ్తున్న కార్తీక్ చూస్తాడు. ఇంకా శౌర్యకి అది ఇవ్వడం అదంతా చూసి, ఆహా, చిన్న మరదలు నా భార్యను చంపాలని చూస్తుందా, ఇస్తాను చూడని చెప్పి ఇంకా అలా ఆ జ్యూస్ శౌర్య తీసుకువెళ్తుంటే అప్పుడే కరెక్ట్గా ఫోన్ వస్తుంది కదా. సో ఇంకా అలా పక్కకి తీసుకువెళ్ళిపోతాడనమాట కార్తీక్ పాపని. ఇంకా శౌర్య దగ్గర ఉన్న జ్యూస్ని తీసుకుంటాడు. అమ్మ శౌర్య, ఈ జ్యూస్ పాడైంది, ఇది నాకు ఇచ్చేసే, నేను ఇంకో జ్యూస్ ఇస్తానని చెప్పి విషం కలపని జ్యూస్ అయితే ఇచ్చేస్తాడు. సో అది తీసుకువెళ్ళి శౌర్య దీపకి ఇస్తుంది. ఛా అని ప్లాన్ ఫ్లాప్ అయినందుకు ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది జోష్న. చూడు చిన్న మరదలా, నువ్వు ముదురైతే నేను దేశముదురు, నువ్వు ఎక్స్ట్రా అయితే
నేను డబుల్ ఎక్స్ట్రా. నువ్వు ఒక్కడిగేస్తే నేను 10 అడుగులు వేస్తాను. కాబట్టి ఇంకొకసారి నా భార్య జోలికి రావాలని ప్రయత్నించావో ఈ వీడియోని డైరెక్ట్గా మీ తాత శివన్నారాయణకి చూపిస్తాను. అప్పుడు ఆయన నిన్ను ఏం చేస్తారో అని అనేసరికి పారిజాతం వద్దురా వద్దు, ఆ పని చేయొద్దు, దీన్ని బయటికి గెంటేస్తారు, నేను అది చూడలేను అని అంటుంది పారిజాతం. కదా, కాబట్టి నీ మనవరాల్ని కంట్రోల్లో పెట్టుకో అని చెప్పి కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట దీప. ఇంకా దీప కార్తీక్ ఇద్దరు హ్యాపీగా అందరి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇంకప్పుడే కరెక్ట్గా శివన్నారాయణ కార్తీక్ దీప దగ్గరికి వస్తారు. కార్తీక్ నీతో మాట్లాడాలి అని అంటారు. చెప్పండి సార్ అని అంటారు. ఇంకా కార్తీక్ని పక్కకు తీసుకువెళ్తాడు శివన్నారాయణ. చూడు కార్తీక్, ఎంతైనా నా కూతురు అంత చిన్న ఇంట్లో ఉంటూ ఇబ్బంది పడడం నాకు నచ్చటం లేదు. కాబట్టి నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అని అంటారు. ఏంటి సార్ అని అంటారు. నా కూతురు నా ఇంట్లోనే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపటి నుండి మీరు మా ఇంట్లోనే ఉండాలి. నా కూతురు, తన కొడుకు, తన కోడలు అందరూ మా ఇంట్లోనే ఉండాలి. నాకు నిన్న రాత్రి నుండి నా భార్య నా కల్లోకి వస్తూనే ఉంది. ఎందుకు కూతుర్ని దూరం చేసుకుంటున్నావని నన్ను తను అడిగినట్టు నా మనసు శంకిస్తూనే ఉంది. కాబట్టే నేను ఖచ్చితంగా నా కూతుర్ని దూరం చేసుకోవాలనుకోవటం లేదు. తనకి ఈ తండ్రి ఉన్నాడు, ఈ తండ్రి తోడు ఉండాలి అని అనుకుంటున్నాను. కాబట్టి ఈ విషయాన్ని అందరి ముందు చెప్దామన్నా నాకు కాస్త నామోషిగా ఉంది. అందుకే నీకు చెప్తున్నాను అని అంటారు శివన్నారాయణ. సార్, మీరు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారండి. సరే, నేను ఈ విషయాన్ని మా అమ్మతో చెప్తానని చెప్పి పాపం అలా కార్తీక్ అయితే వెళ్తాడనమాట కాంచన దగ్గరికి. ఇంకా అలా కార్తీక్ అందరూ వినండి, పెద్ద సార్ మాకొక మాట ఇచ్చారు, మేము రేపటి నుండి ఇదే ఇంట్లో ఉంటున్నాం అని అంటాడు కార్తీక్. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట జోష్న. ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు తాతయ్య అని అంటారు. అవును, ఇది నా నిర్ణయమే. నా కూతుర్ని విడిచి నేను ఉండలేను. నా కూతురికి ఎలాగో భర్త దూరంగా ఉన్నాడు. ఒక తండ్రిగా అయినా నేను తనకి నా సపోర్ట్ని ఇవ్వాలి. నేను అదే కోరుకుంటున్నాను అని చెప్పి గట్టిగా చెప్తారు శివన్నారాయణ. అది కాదండి అని అంటుంది పారిజాతం. నువ్వు చెప్తే వినే స్థాయిలో నేను లేను. ఇది నా నిర్ణయం. నా నిర్ణయాన్ని ఎవరూ కాదనకండి. ఇది నేను దీపా కార్తీక్ల పెళ్లికి ఇచ్చిన బహుమతి అనుకోండి అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు శివన్నారాయణ. ఇంక పాపం దీప, కార్తీక్, కాంచన అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా శ్రీధర్ కాంచన దగ్గరికి వచ్చి, కాంచన, నేను చేసింది తప్పే. నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను. నాకు కార్తీక్ వచ్చి ఒక తండ్రి స్థానంలో, కొడుకు స్థానంలో ఉండమంటే వరకు నాకు నిజంగా అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో. ఈ జన్మకి నేను నీకు న్యాయం చేయలేను. నువ్వు మావయ్య గారి దగ్గర ఉంటేనైనా హ్యాపీగా ఉంటావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్రీధర్. ఇంకా అలా దీపా, కార్తీక్లు హ్యాపీగా శివన్నారాయణ ఇంటికే వచ్చి వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఒకవైపు వర్క్ చేసుకుంటూ ఇంకొక వైపు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇంకా సుమిత్ర అండ్ దశరథ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా కూతురు చేసిన పాపాన్ని నేను తొలగించుకున్నానని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది సుమిత్ర. దశరథ్, సుమిత్ర తను ఇంకా ఎన్నో ఘోరమైన పాపాలు చేసింది, అవన్నీ తెలిస్తే ఒక తల్లిగా నువ్వు తట్టుకోలేవని చెప్పి పాపం మనసులో అనుకుంటారు దశరథ్. ఏవండి, ఈ శుభకార్యం జరిగింది కాబట్టి రేపు నేను గుడికి వెళ్ళి అమ్మవారికి మొక్కు సమర్పించుకోవాలి అనుకుంటున్నాను అని అంటుంది సుమిత్ర. సరే సుమిత్ర అని అంటారు దశరథ్. ఇంకా అలా హ్యాపీగా మార్నింగ్ అవుతుంది. దశరథ్ చెప్పినట్టే దశరథ్కి సుమిత్ర గుడికి వెళ్తుంది. ఇంకా అలా గుడికి వెళ్ళి గుడిలో ఉన్న అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటుందన్నమాట. పాపం సంతోషంగా సుమిత్ర, నా కూతురు చేసిన పాపాన్ని మేం ప్రాయశ్చిత్తం చేసుకున్నాం కాబట్టి నా కూతురు ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉండేలా చూడు అని చెప్పి పాపం హ్యాపీగా దేవుడికి మొక్కుకొని అలా ఇంకా వస్తూ ఉంటుందన్నమాట కారులో ఇంటికి సుమిత్ర. అప్పుడే కరెక్ట్గా దాసు కనబడతాడు సుమిత్రకి. అవును, దాసు ఏంటి ఇక్కడున్నాడు? నిన్న కనీసం ఈయన ఎందుకని ఇంటికి రాలేదు, ఏమైంది ఈయనకని చెప్పి పాపం అలా వెళ్ళి మాట్లాడాలి అని అనుకున్నప్పుడు కరెక్ట్గా పారిజాతం దాసు దగ్గరికి వస్తుంది. రేయ్ ఆగరా అని అంటుంది. వెంటనే దాసు ఆగిపోతాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. ఎందుకురా, ఎందుకు నా మనవరాల్ని బాధ పెడుతున్నావు? నువ్వు చెప్పకపోతే దీపా కార్తీక్లకి నిజం ఎలా తెలుస్తుంది? వాళ్ళు తెలిసినట్టే ప్రవర్తిస్తున్నారు. చూడు, ఇప్పుడు చెప్తున్నాను, దీపే ఆ ఇంటి వారసురాలు, జోష్న
ఆ ఇంటి వారసురాలు కాదు అనే నిజాన్ని నువ్వు నీ మనసులోనే సమాధి చేసుకోవాలని నిన్న జోష్న వచ్చి నీకు వార్నింగ్ ఇచ్చానని చెప్పింది. నీకు జోష్న గురించి తెలీదురా. నువ్వు ఈ విషయాన్ని ఇక్కడితోనే మర్చిపో. ఒకవేళ తెలుసుకోవాలని కూడా ప్రయత్నించొద్దు. నీ కూతురు చాలా చాలా కర్కశమైనది అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తుంది పారిజాతం. అమ్మ, నిజమనేది నిప్పు లాంటిది, ఎంత దాచాలన్నా దాగదు. నువ్వు ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నావు అని అంటారు. రేయ్, ఆ దీప వారసురాలని తెలిస్తే అన్యాయం జరిగేది నీ కూతురికేరా అని గట్టిగా చెప్తుంది పారిజాతం. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట సుమిత్ర. అంటే ఇన్నాళ్ళుగా తన ఇంట్లో ఉంటూ తన కోసం ఉంటున్నది, తన కూతురిగా ఉంటున్నది జోష్న. జోష్న అసలైన వారసురాలు కాదు, దీపే అసలైన వారసురాలు అనే నిజం తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు సుమిత్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.